హాయ్ అండి, మీ పిల్లలు డోనట్స్ అడిగినప్పుడు ఇంకా బయట అస్సలు కొనకండి. ఇంట్లో ఈజీగా చేయొచ్చు. బయటవి చాలా కాస్ట్ ఉంటాయి. లోపల ఫ్లఫీగా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల బర్త్డేస్కి ట్రై చేయండి. 4 కప్పు గోరువెచ్చని నీళ్లు, 1 టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ ఈస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత ఈస్ట్ చక్కగా పొంగుతుంది. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి మైదా పిండి వాడాను. 3 కప్పులు మైదా పిండిని ఒక బౌల్లో వేసుకుని 100 గ్రాముల అన్సాల్టెడ్ అమూల్ బటర్ వేసుకుని మెత్తగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. వేరొక బౌల్లో 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు పాలు అస్సలు వేడి ఉండకూడదండి, చల్లగా ఉండాలి. అలాగే 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వాసన రాకుండా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ముందుగా చేసుకున్న యాక్టివేటెడ్ ఈస్ట్ మిశ్రమం, అలాగే పాలు, పంచదార, ఎగ్స్ మిశ్రమం మొత్తం ఇందులో కలుపుకోవాలి. మనం కలుపుకునే దాన్ని బట్టే డోనట్స్ అనేవి పొంగుతాయి. చక్కగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. పిండికి అస్సలు అంటుకోకూడదండి, అప్పుడు మీ పిండి కరెక్ట్గా ఉందని అర్థం. దీన్ని గంట సేపు పక్కన పెట్టేస్తే ఇది 3 ఇంతలు పొంగుతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగిద్దో. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుని చపాతీ కర్రతో ఈ మాత్రం దలసరిగా ఉండాలి. గ్లాస్ సహాయంతో కానీ ప్లేట్తో కానీ మనం డోనట్ షేప్ అనేది చేసుకోవచ్చు. మెడిసిన్ క్యాప్తో మధ్యలో షేప్ మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకున్నాక దీన్ని మళ్ళీ 1 గంట సేపు పైన క్లాత్తో కవర్ చేసుకుంటే ఇది ఇంకా బాగా మళ్ళీ పొంగుతాయి. గంట తర్వాత ఈ డోనట్స్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె వేడిగా అస్సలు ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ డోనట్స్ని నిదానంగా మనం వేయించుకోవాలి. టెంపరేచర్ చూసుకుంటూ ఈ డోనట్స్ అనేవి వేయించుకోవాలి. నూనె లాగేయకుండా చూసుకోండి. పంచదార పొడితో కానీ చాక్లెట్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.